Hi viewers, welcome to Markets at 11 AM. Details loki velladite markets ee roju ni chusukunnadite positive note tho chinna gap up lo open avadam man chusam. Markets and open అయిన levels దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే ఒక few points open అయిన levels నుండి కరెక్షన్ అనేది చూసినప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా ఓపెన్ అయిన levels వద్ద మార్కెట్స్ అగైన్ ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ఒక పాజిటివ్ మోడ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఫ్లాట్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది అండ్ ఓవరాల్ గా ఏషియన్ క్యూస్ చూసుకుంటే మాత్రం స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. బట్ మన మార్కెట్ చూసుకున్నట్లయితే కొంత అబ్సల్యూట్ ఫ్లాట్ రేషియోలోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి అనుకోవచ్చు. సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్ కి 126 పాయింట్స్ అప్ మూవ్తో 36,278 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 148 పాయింట్స్ పాజిటివ్ గా 36,302 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ అరౌండ్ 39 పాయింట్స్ అప్ మూవ్తో నిన్నటి క్లోజింగ్ కి 10,870 ఆ రేంజ్ వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ అదే లెవెల్లో నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తోంది. 39 పాయింట్స్ పాజిటివ్గా 10,870 ఆ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ నిన్నటి క్లోజింగ్కి 58 పాయింట్స్ అప్ మూవ్తో 27,068 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా బ్యాంక్ నిఫ్టీ కూడా సుమారుగా అదే లెవెల్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. 51 పాయింట్స్ పాజిటివ్గా 27,062 ఆ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. కానీ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ లో వీక్ అయిన అదానీ పోర్ట్స్ ఈ రోజు టాప్ గెయినర్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఒక 5% పైగానే ర్యాలీ అనేది ఇందులో కనిపిస్తోంది. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నిన్నటి అప్ ట్రెండ్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తోంది. నియర్లీ ఒక 3% వరకు ఇది అప్ సైడ్లో మూవ్ అవుతుంది. అండ్ యూపీఎల్ 2.14%, ఐటీసీ 1.83% అండ్ సన్ఫార్మా నియర్లీ ఒక 2% వరకు అప్ సైడ్లో మూవ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే హెచ్పిసిఎల్ 2.86%, జీ ఎంటర్టైన్మెంట్స్ జీలో కనుక చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ ట్రెండ్ అనేది చూస్తున్నాం. నిన్న అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ వీక్గానే ట్రేడ్ అవుతూ వస్తోంది. ఒక 2.5% వరకు ఈ స్టాక్ వీక్ అవ్వడం చూస్తున్నాము. బీపీసీఎల్ ముఖ్యంగా కొంత ఆయిల్ రిలేటెడ్ ఆయిల్ కంపెనీస్ అన్ని కూడా చూసుకుంటే కొంత కరెక్షన్ బేసిస్లో మూవ్ అవుతున్నాయి. బీపీసీఎల్ లాంటి స్టాక్లో కూడా ఒక 2.5% వరకు కరెక్షన్ చూస్తున్నాము. అండ్ భారతీ ఇన్ఫిటెల్ 2.08%, హీరో మోటోకాప్లో లాస్ట్ 3 డేస్గా ఎక్స్ డివిడెండ్ తర్వాత ఈ స్టాక్లో కనుక చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఒక కరెక్షన్ ట్రెండ్, ఒక వీక్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ఈ రోజు కూడా ఒక 50 పాయింట్స్ వరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. నియర్లీ ఒక 2% వరకు కరెక్షన్లో మూవ్ అవుతూ ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత పర్లేదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మిక్స్డ్ ట్రెండ్లోనే ఉన్నప్పటికీ కూడా కొంత బెటర్గానే కనిపిస్తున్నాయి. ఈరోజు అడ్వాన్సెస్ చూస్తే 862 ఆ రేంజ్లో మూవ్ అవుతుండగా డిక్లైన్స్ 730గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే ఏషియన్ మార్కెట్ స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. ఎక్సెప్ట్ తైవాన్ ఇండెక్స్, రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ క్యూస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై అరౌండ్ 308 పాయింట్స్, ట్రై టైమ్స్ 36 పాయింట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ 239 పాయింట్స్, కొస్పీ 8 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 25 పాయింట్స్ వరకు పాజిటివ్ సైడ్లో మూవ్ అవుతుంది. అండ్ తైవాన్ ఇండెక్స్ ఒక 9 పాయింట్స్ వరకు కరెక్ట్ అవ్వడం చూస్తున్నాము. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీ చూస్తే 21 పాయింట్స్ పాజిటివ్గా 10,883 ఆ రేంజ్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక రూపీ చూసినట్టయితే 22 పైసా హయ్యర్ సైడ్తో 70.48తో ఈరోజు డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసినట్టయితే టాటా కమ్యూనికేషన్స్ 3%, పేజ్ ఇండస్ట్రీస్ 2.67%, ఒబెరాయ్ రియల్టీ 2.5% అండ్ రిలయన్స్ క్యాపిటల్ 2.5% అండ్ ఎంఫసిస్ ఒక 1.5% వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవడం చూస్తున్నాము. అండ్ బీఎస్ఈ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్తే వాదీలాల్ ఇండస్ట్రీస్ 14%, న్యూల్యాండ్ ల్యాబ్స్ 8% అండ్ దిలీప్ బిల్డ్కాన్ 6.5%, గతి 5.28% అండ్ యాప్టెక్ 4 to 4.5% మధ్య అప్సైడ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వియర్స్ ప్రస్తుతం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక చూసుకున్నట్టయితే పాజిటివ్ నోట్తో ఒక చిన్న గ్యాప్ అప్లో మార్కెట్స్ డేని స్టార్ట్ చేశాయి. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ ప్రారంభించిన లెవెల్స్ వద్దే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మార్కెట్స్లో చార్ట్స్ పరంగా, టెక్నికల్ చార్ట్స్ పరంగా ఎలాంటి ట్రెండ్ని మీరు చూస్తున్నారు? సో నిన్న ఆల్మోస్ట్ డే అంతా కూడా 10,870 అరౌండ్ ట్రేడ్ అవడం ఫ్లాట్గా, కాకపోతే లాస్ట్ అవర్లో 10,870ని బ్రేక్ డౌన్ చేసి 10,830 వైపుగా నిఫ్టీ రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా 870 సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది.
సో మనకి డైలీ చార్ట్స్లో గమనిస్తే 3 days కంటిన్యూస్గా నిఫ్టీలో ఫాల్ అన్నది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక్కడ 10,870 కింద ఉన్నంత వరకు నెక్స్ట్ 10,835 అండ్ దాని తర్వాత 10,780 ఆ జోన్లో నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రోజు కొద్దిగా నిఫ్టీ రేంజ్ అన్నది తగ్గుతూ వస్తుంది. సో లోయర్ లెవెల్స్ వైపుగా మూవ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 10,835 10,780 ఈ జోన్ అన్నది నిఫ్టీకి కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా ఫర్దర్గా వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు ఇంట్రాడేలో మనకి సెక్టర్ వైజ్ గమనిస్తే ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. ఒక మీడియా స్టాక్స్లో కొద్దిగా పాజిటివ్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒక ఆటో సెక్టర్స్ కూడా మనకి వీక్గానే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఏదైతే స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ అయితే అనుకున్నామో అదే ఈరోజు కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా చెప్పాలంటే బ్యాంకింగ్ స్టాక్స్లో వీక్నెస్ ఈరోజు కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో నిన్న లాస్ట్ అవర్లో 27,200 దగ్గర నుంచి ఫాల్ రావడం, 27,000 నియర్గా క్లోజ్ అవ్వడం చూస్తూ ఉంటే బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడున్న ఈ బేరిస్ మూమెంటం అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. 26,750 అన్నది నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్గా చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీకి. రేపు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ సెటిల్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు సెకండ్ హాఫ్లో అటువైపుగా మా బ్యాంక్స్ అనేది వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మనకి ముఖ్యంగా చెప్పాలంటే నిన్న ఐఐపి డేటా కొద్దిగా పాజిటివ్గా రావడం, అది కాకుండా ఇన్ఫ్లేషన్ డేటా కూడా కొద్దిగా రికవర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ పాజిటివ్ న్యూస్ని కూడా మార్కెట్స్ డిస్కౌంట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఓపెనింగ్లో 10,890 వరకు వెళ్ళినప్పటికీ అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా అమ్మకాల ఒత్తిడిలోనే కొనసాగుతూ వస్తుంది. సో ప్రస్తుతానికి 10,867 868 ఆ జోన్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ సపోర్ట్ అనేది 10,835 దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బ్రేక్ డౌన్ అయితే అక్కడ నుంచి మనకు ఇంతకుముందు అన్నట్టు 10,780 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మైనర్ బౌన్స్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ కూడా ఒక అవకాశం అయితే తగ్గిపోయింది. నిన్న 875 పైన ఉన్నంత వరకు 10,930 వరకు వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండాల్సింది. కాకపోతే 10,830 వరకు డిక్లైన్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్స్ ఇంకా సెల్లింగ్ ప్రెజర్లోనే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో శిల్ప గారు, అడగండి. 201లో సెల్ చేశారు. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది శిల్ప గారు. ఓకే ఓకే అండి, 201లో సెల్ చేశారు సూర్యదేవ్ గారు. చూడండి, ఓవరాల్గా అపోలో టైర్స్ ట్రెండ్ అయితే వీక్గానే ఉందండి. మీరు లోయర్ లెవెల్స్లో కొద్దిగా లాస్ట్ ఫ్యూ డేస్గా సైడ్ వేస్లో మూవ్ అయినప్పటికీ మీరు ఆర్డర్లో షార్ట్ సెల్ చేశారు కాబట్టి స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. హయ్యర్ లెవెల్స్లో 205 అని 206 స్పాట్ లెవెల్ దగ్గర గమనించండి. దాని కింద ఉన్నంత వరకు ఇది 200ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అది అలాంటి మూమెంటం మనకు సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు సెకండ్ హాఫ్లో లోయర్ లెవెల్స్లో ఒకసారి కవర్ చేసుకోండి. దీనికి లోయర్ లెవెల్స్ అండ్ 200 బ్రేక్ డౌన్ అయితే కనుక 195 196 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ లెవెల్లో మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అక్కడ కవర్ చేసుకోండి. పొజిషనల్గా అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. కానీ కాల్ లేనట్టుంది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సూర్యదేవ్ గారు లాస్ట్ 3 to 4 ట్రేడింగ్ సెషన్స్గా కొంత కరెక్షన్లో మూవ్ అయిన అదానీ పోర్ట్స్లో కనుక చూస్తే ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ మరింత హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒక 5% పైగానే ఈ స్టాక్ అప్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేయడం అని చూస్తున్నాము. సో ఈ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇది ఎంతవరకు అప్ సైడ్లోకి వెళ్ళొచ్చు అంటారు? మరింత ఎట్ ద సేమ్ టైం లాస్ట్ కొద్ది రోజులుగా ఏదైతే వీక్ ట్రెండ్ చూస్తున్నామో అది కొంత ఆగిందని చెప్పుకోవచ్చు అంటారా? చూడండి, అదానీ పోర్ట్స్ మనం మీరు అన్నట్టు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఇది 374 దగ్గర నుంచి 305 300 వరకు కూడా ఫాల్ రావడం చూసాం. సో ఆ తర్వాత కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అయినప్పటికీ ఈరోజు పాజిటివ్గా ఉంది. కాకపోతే మేజర్ ట్రెండ్ ఇప్పటికీ డౌన్ సైడ్గానే ఉంది. కాబట్టి ఇలాంటి బౌన్సెస్ అన్నది తాత్కాలికమని చెప్పాల్సి ఉంటుంది. సో మేజర్ ట్రెండ్ ఇప్పటికీ డౌన్ సైడ్లోనే ఉంది. కాబట్టి ఇలాంటి ర్యాలీస్ వచ్చినప్పుడు ఇంకా ఎవరైనా ఇన్వెస్టర్స్ దీంట్లో లాంగ్ పొజిషన్స్ ఉంటే అది ఎగ్జిట్ తీసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీగానే భావించాలి తప్ప న్యూ పొజిషన్స్ యాడ్ చేయడానికి అనుకూలంగా అయితే లేదు.
ఇది 350 ఆ జోన్ దగ్గరలో రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయలేదంటే మాత్రం అక్కడ నుంచి మళ్ళీ 300 వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రవి. హలో, చెప్పండి రవి. డిఎల్ఎఫ్ 150 పుట్టా అండి? అవునండి. ఓకే, డిఎల్ఎఫ్ పుట్ ఆప్షన్ మీరు నా ఉద్దేశంలో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అండి. ఇది ఓవరాల్గా 165 కింద స్పాట్ లెవెల్ కింద ఉన్నంత వరకు దీంట్లో వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ 1 వీక్గా గమనిస్తే 165, 166 వరకు వెళ్ళడం, అక్కడ నుంచి రివర్స్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఆ 165 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా కనిపిస్తూ ఉంది. మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. నా ఉద్దేశంలో ఇది లోయర్ లెవెల్స్ 154 కానీ 150 ఆ జోన్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మీ పుట్ ఆప్షన్ల నుంచి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ప్రస్తుతానికైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ట్రెండ్ అయితే ఇంకా వీక్గానే కనిపిస్తూ ఉంది డిఎల్ఎఫ్లో. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే 200 పుట్ ఆప్షన్లో ఉన్నారు. ప్రస్తుతానికి 207 దగ్గరలో ట్రేడ్ అవుతుంది స్పాట్ లెవెల్. మీరు 210, 212 ఆ స్పాట్ లెవెల్ని గమనించండి. దాని కింద ఉన్నంత వరకు మీ పుట్ ఆప్షన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఇది న్యూ లోస్ని క్రియేట్ చేస్తూ ఉంది కాబట్టి ఇంకా వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇంకా ఇక్కడ నుంచి 200 కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ఇందాక మీరు అన్నట్టుగా చూసుకుంటే ఆటో స్టాక్స్ కూడా కొంత వీక్గానే మోడని చూస్తున్నాము. ముఖ్యంగా హీరో మోటోకార్ప్ చూసుకున్నట్టయితే ఎక్స్ డివిడెండ్ తర్వాత ఈ స్టాక్ కొంత చూసుకున్నట్టయితే బాగా డౌన్ సైడ్లో మోతూ వస్తుంది. లాస్ట్ 3 డేస్లో కనుక చూసుకున్నట్టయితే ఇది మరింత వీక్ అవ్వడం చూస్తున్నాము. ఈరోజు కూడా ఒక 50 పాయింట్స్ వరకు ఈ స్టాక్ డౌన్ సైడ్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. సో టెక్నికల్ ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు? ఈ లెవెల్ నుంచి కూడా ఇది మరింత వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఓవరాల్గా అయితే ట్రెండ్ అయితే వీక్గానే ఉంది. ఇక్కడ నుంచి గమనించిన ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది దీనికి 2450 ఆ జోన్ దగ్గరలో ఉంది. సో ఇక్కడ నుంచి 2450 వరకు ఇప్పుడు ఉన్న సెల్లింగ్ ప్రెజర్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా హయ్యర్ లెవెల్స్ నుంచి అంటే ఏ రేంజ్ దగ్గర నుంచి అయితే హీరో మోటార్స్లో బౌన్స్ వచ్చిందో మళ్ళీ అదే రేంజ్లోకి రావడం చూస్తున్నాం. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో కూడా హీరో మోటార్స్లో ఈ సెల్లింగ్ ప్రెజర్ ఇంకా కొద్దిగా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఇంకా లాంగ్స్ ఎవరైనా ఉంటే తగ్గించుకోవాల్సిన సమయమే. ఇంకా లాంగ్స్ బిల్డప్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ కోసం అంటే ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత 2400 ఆ జోన్ దగ్గర నుంచి కొద్ది అక్యుములేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు కర్నూలు నుండి ప్రసాద్. హలో, యా గుడ్ మార్నింగ్, చెప్పండి. ఏంటంటే ఏ లెవెల్లో హోల్డ్ చేస్తున్నారు? 440లో జియో హోల్డ్ చేస్తున్నారు. ఓకే, వన్ సెకండ్ అండి, మీ వాయిస్ అంతా బ్రేక్ అవుతోంది. జీ ఒకటి 440లో హోల్డ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటన్నారు? ఓకే, అంటే రెండు కూడా షార్ట్ టర్మ్ యూతోనా లాంగ్ టర్మ్ కా? 1 year. అండ్ జీ అండి? వన్ ఇయర్. ఓకే, జీ ఎంటర్టైన్మెంట్ 440లో హోల్డ్ చేస్తున్నారు. 1 year వ్యూతో ఇది హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం పిటి ఇంజనీరింగ్ 1 year వ్యూతో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో జీ ఎంటర్టైన్మెంట్ ఇందాక చెప్పడం జరిగిందండి. ఇది మీరు ఆల్రెడీ లాంగ్స్లో ఉంటే ఇది తగ్గించుకోవాల్సిన సమయం అనే చెప్పొచ్చు. సో మనకి ఇంట్రాడేలో 420 ఆ జోన్ వరకు వచ్చినప్పటికీ అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్లో ఎంటర్ అయింది. కాబట్టి ఇది రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ 300 వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మేజర్ ట్రెండ్ అయితే వీక్గానే ఉంది. ఇలాంటి బౌన్సెస్ని యూజ్ చేసుకొని మీరు లాంగ్స్ని తగ్గించుకోమని చెప్తాను. మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ ఎగ్జాక్ట్ అదే రేట్ వస్తుందంటే చెప్పడం కష్టమే అండి. ఎందుకంటే ట్రెండ్ అయితే వీక్గా ఉంది. 440 రాకపోవచ్చు, ప్రస్తుతానికి 400 లెవెల్స్ దగ్గరలో ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో మీ లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోమని చెప్తాను. ఇది 420 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, దాన్ని బ్రేక్అవుట్ చేయలేకపోవచ్చు. నెక్స్ట్ పిటి ఇంజనీరింగ్ అన్నారా? పిటి ఇంజనీరింగ్ 1 year పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే
అంత ఇంప్రెసివ్గా అయితే కనిపించట్లేదండి. మీరు ఇదే స్టాక్లో ఉండాలి అనుకుంటే ఎవ్రీ డిప్లో కొద్ది అక్యుములేషన్ చేసుకోమని చెప్తాను. కాకపోతే ఇక్కడ నుంచి ఇమ్మీడియట్ అప్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశం అయితే ఈ చార్ట్స్ పరంగా కనిపించట్లేదు. ఇంకా కొద్ది రోజులు ఇది వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి బ్రహ్మయ్య. హలో. ఏంటండి? ఎల్టీ ఫుడ్స్ ఏ ప్రైస్లో తీసుకున్నారు? సారీ, వాయిస్ అంతా బ్రేక్ అవుతుందండి, మీ వాయిస్ క్లియర్గా లేదు. ఓకే ఓకే ఓకే. షార్ట్ టర్మ్కి తీసుకున్నారా, లాంగ్ టర్మ్కా? ఓకే. హెరిటేజ్ ఫుడ్స్ అంటున్నారు. చూడండి, హెరిటేజ్ ఫుడ్స్ మీరు 660 650 జోన్లో తీసుకున్నా అని చెప్తున్నారు. ప్రస్తుతానికి 570 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 420 దగ్గరలో కనిపిస్తూ ఉంది. నా ఉద్దేశంలో మీ బయింగ్ ప్రైస్ ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం లేదు. మీరు హోల్డ్ చేయగలుగుతారంటే 1 year 2 years హోల్డ్ చేయగలిగితే మీ బయింగ్ ప్రైస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అంతకన్నా ముందు వీక్నెస్లో కంటిన్యూషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే 420 వైపుగా ఈ స్టాక్ మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి. లేదంటే ఇంకా మీరు 600 అంటే చాలా లాస్లోనే ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయండి. ఇంకా లోయర్ లెవెల్స్ వస్తే యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. రవి కాలర్ ఉన్నారు. హలో. స్టాక్ నేమ్ స్టాక్స్ మళ్ళీ చెప్పండి రవి. మీ వాయిస్ అంతా బ్రేక్ అవుతోందండి. నియో థైరో సొల్యూషన్స్. ఓకే. స్టాక్ ట్రాక్ చేయట్లేదండి. నియో కానీ నెక్స్ట్ బులెటిన్లో మీ స్టాక్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. అండ్ సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే షుగర్ స్టాక్స్లో లాస్ట్ 2 to 3 డేస్గా కూడా చూసుకున్నట్టయితే మంచి ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ షుగర్ స్టాక్స్లో మాత్రం చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాము. లైక్ బలరాంపూర్ చీనీ కావచ్చు, దాల్మియా షుగర్స్, శక్తి షుగర్స్, దంపు షుగర్స్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఒక 4 to 5% పైగానే ర్యాలీలో మూవ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా షుగర్ స్పేస్లో ఈ ర్యాలీ అనేది ఇంకా ఎంతవరకు కంటిన్యూ అవ్వచ్చు అంటారు? అవుట్లుక్ అనేది ఎలా ఉందంటారు మొత్తంగా? సో షుగర్ స్టాక్స్లో కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుందంటే బలరాంపూర్ చీనీ అని చెప్పుకోవచ్చు. సో అది కూడా హయ్యర్ లెవెల్స్లో ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన బౌన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి కొద్దిగా లిమిటెడ్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ న్యూ హైస్ వైపుగా వెళ్తుందా అంటే అలాంటి అవకాశం టెక్నికల్ చార్ట్స్లో కనిపించట్లేదు. కొద్దిగా నెగిటివ్ డైవర్జెన్స్ లాంటిది ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షుగర్ స్టాక్స్లో ఇప్పుడు ఏదైతే బౌన్స్ మనకు కనిపిస్తుందో అది తాత్కాలికమనే భావించాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుండి కృష్ణ. హలో. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. గ్లోబల్ స్పిరిట్స్. గ్లోబల్ స్పిరిట్స్ హోల్డ్ చేస్తున్నారండి. 148లో హోల్డ్ చేస్తున్నారు. 1400లో హెచ్డిఎఫ్సి ఐఎంసి హోల్డ్ చేస్తున్నారు. రెండు కూడా లాంగ్ టర్మ్ విత్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ కా? లాంగ్ టర్మ్కి. ఓకే. సో గ్లోబల్ స్పిరిట్స్ అయితే మీరు అన్నట్టు 140 దగ్గరలో మీరు బై చేశారు. ప్రస్తుతానికి అయితే దాని కిందే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో దీనికి ప్రస్తుతం ట్రెండ్ అయితే వీక్గానే కనిపిస్తూ ఉంది. ఇది 145 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో గ్లోబల్ స్పిరిట్స్లో వీక్నెస్లోకి ఎంటర్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే నా ఉద్దేశంలో అయితే మీరు బయింగ్ ప్రైస్కి దగ్గరలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎగ్జిట్ తీసుకొని నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ దీనికి 110 100 జోన్ దగ్గరలో కనిపిస్తూ ఉంది. ఆ జోన్ దగ్గర మీరు రీబై చేసుకోమని చెప్తాను. లేదు మీరు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేస్తానంటే ఉన్న పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. 100 రూపీస్ దగ్గరలో వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. సో ప్రస్తుతానికి 145 కింద వీక్నెస్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి 100 వైపుగా ఈ స్టాక్ మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఏఎంసి అన్నారు.
హెచ్డిఎఫ్సి ఏఎంసీ 1400 దగ్గరలో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. కాకపోతే ఇలాంటి స్టాక్స్లో అప్ సైడ్ మూమెంటం అనేది ఇమీడియట్గా రాకపోవచ్చు. సో ఇది వెరీ లాంగ్ టైమ్ ఉద్దేశం ఉంటేనే వీటిలో మీరు కంటిన్యూ చేయమని చెప్తాను. షార్ట్ టైమ్ ట్రేడింగ్ పర్పస్లో అయితే ఎగ్జిట్ తీసుకోవాల్సిన సమయం అని చెప్పొచ్చు. సో ఇది ఎప్పుడైతే 1600 బ్రేక్అవుట్ రావడానికి ఫెయిల్ అయిందో అక్కడి నుంచి వీక్నెస్లోనే కంటిన్యూ అవుతూ వస్తుంది. దీనికి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అన్నది 1250 దగ్గరలో కనిపిస్తూ ఉంది. సో ఇన్ కేస్ 1250 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా వీక్నెస్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు బయింగ్ ప్రైస్కి ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు ఏదైనా ర్యాలీస్ వస్తే దాంట్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. లాస్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రాజిరెడ్డి. హలో, నమస్తే అండి, అడగండి. ప్రభాత్ జైర్ ఎంతలో తీసుకున్నారు? 110. ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? జెటెర్. ఓకే, షార్ట్ టర్మ్ కండి లాంగ్ టర్మ్ కా? ఓకే. 290లో అంటే నా ఉద్దేశంలో ఇది లోయర్ లెవెల్స్లో కొద్దిగా బేస్ ఫామ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి జెట్ ఎయిర్వేస్ కొద్దిగా రేంజ్ బౌండ్ మూమెంటంలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 200 కనుక బ్రేక్ డౌన్ అయితే జెట్ ఎయిర్వేస్లో కూడా ఇంకా కొద్దిగా వీక్నెస్ వచ్చే అవకాశాలు కూడా మనం కొట్టిపారేయలేం. ప్రస్తుతానికైతే ఇది ట్రెండ్ అయితే వీక్గా ఉంది. ఒక రేంజ్ ట్రేడ్లో మూవ్ అవుతూ వస్తుంది. సో ప్రజెంట్ అయితే 200, 210 మధ్యలో ఒక బేస్ ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి హోల్డ్ చేయండి. మీ బయింగ్ ప్రైస్ రావాలి అంటే ఇది 250 పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే హోల్డ్ చేసి ఆ బౌన్సెస్ వచ్చినప్పుడు 250, 260 ఆ జోన్ వస్తే అక్కడ కొద్దిగా ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మీరు యావరేజ్ మాత్రం చేయకండి. ఇలాంటి వీక్ స్టాక్స్లో యావరేజింగ్ అనేది చాలా అవాయిడ్ చేయాల్సిన స్ట్రాటజీ. నెక్స్ట్ ప్రభాత్ డైరీ అన్నారు. ప్రభాత్ 290 అన్నారు. 110. ప్రభాత్ 110లో మీరు బై చేసి ఉంటే ఇది దీంట్లో పెద్ద ప్యాటర్న్స్ ఏం కనిపించట్లేదండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే అట్రాక్టివ్ అయితే కనిపించట్లేదు. రీసెంట్గా ఈరోజు కనుక గమనిస్తే 60 రూపీస్ దగ్గర నుంచి వీక్నెస్లోకి ఎంటర్ అయింది. మన లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ గమనిస్తే లోయర్ లెవెల్స్ 45, 46 రేంజ్ నుంచి షార్ప్గా పెరిగినప్పటికీ పెద్దగా వాల్యూమ్స్ కూడా దాంట్లో సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఇది ఆపరేటింగ్ స్టాక్స్ టైప్లో కనిపిస్తూ ఉంది చార్ట్స్ గమనిస్తే కనుక. దీంట్లో మీ బయింగ్ ప్రైస్ వచ్చే అవకాశం అయితే నాకైతే కనిపించట్లేదు. సో 110 దగ్గర మనకు స్ట్రాంగ్గా బేరిష్ క్యాండిల్ ఏర్పడింది కాబట్టి మళ్ళీ రీసెంట్ అంటే మీరు 1 ఇయర్ హోల్డ్ చేసినప్పటికీ 110 రూపీస్ వస్తుందన్న గ్యారెంటీ అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. మీరు వీలైనంత వరకు మీరు మినిమం లాస్తో అయినా సరే ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఇలాంటి స్టాక్స్లో అంటే ఓవరాల్గా మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లో ఉన్నప్పుడు వీటిలో డౌన్ సైడ్ మూమెంటం రావడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒక మెయిల్స్ చూద్దాము. వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు. టాటా మోటార్స్ అండ్ వేదాంత 1 ఇయర్ వ్యూతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? టాటా మోటార్స్, వేదాంత. సో టాటా మోటార్స్ మీరు 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వెళ్ళొచ్చండి. ఇది లాంగ్ టర్మ్ అంటే ఇంపార్టెంట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి 1 ఇయర్, 1.5 ఇయర్ మీరు హోల్డ్ చేయగలిగితే టాటా మోటార్స్లో మళ్ళీ హయ్యర్ లెవెల్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడ కొద్దిగా అక్యుములేషన్ చేసుకోవచ్చు టాటా మోటార్స్ విషయానికి వస్తే. కానీ వేదాంత విషయానికి వస్తే ఇది కొద్దిగా రివర్స్లో ఉందండి. ఇంకా దీని బయింగ్కి అనుకూలంగా అయితే లేదు ప్రస్తుతానికి. ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి వేదాంతలో ఇంకా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు దీంట్లోనే ఉండాలి అనుకుంటే ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. కాకపోతే ప్రజెంట్ లెవెల్స్లో డౌన్ సైడ్ రిస్క్ ఇంకా ఉందని చెప్పొచ్చు. ఒకసారి దగ్గర ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఓపెన్ మనకి ఇందాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది ఇంకా రావడం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ముఖ్యంగా 10,850 ఆ లెవెల్ని హోల్డ్ చేస్తూ ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. సో ఇక్కడ నుండి మార్కెట్స్లో ఎలాంటి టర్న్ చూడొచ్చు అంటారు? కొంత నిఫ్టీ 10,850 ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అంటారా? లేదంటే అది బ్రేక్ చేసి దాన్ని మరింత డౌన్ సైడ్లోకి రావచ్చు అంటారా? బ్రేక్ డౌన్ నిన్న 870 బ్రేక్ డౌన్ అయింది కాబట్టి నిఫ్టీలో 10,835 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో 835 అది కూడా మనకి బ్రేక్ డౌన్ అయితే కనుక 10,780 వైపుగా నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా 10,780 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి ఆ జోన్ టెస్టింగ్ అయితే జరుగుతుంది. దాన్ని హోల్డ్ చేస్తుందా, బ్రేక్ డౌన్ చేస్తుందా అన్నది గమనించాల్సి ఉంటుంది.
థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. నిఫ్టీ వ్యూవర్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిఫ్టీ అరౌండ్ 27 పాయింట్స్ పాజిటివ్గా 10,860 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 107 పాయింట్స్ పాజిటివ్గా 36,261 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 62 పాయింట్స్ పాజిటివ్గా 27,073 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.